తండ్రి. మీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా మరణ పడకల నుంచి లేపి మీ పాదాల దగ్గర మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి, మీ మాటలు విని దేవా మేము బ్రతకటానికి, జీవించటానికి ఈ మార్గంలో ప్రభువా మేము నడవడానికి మాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. శ్రేష్టమైన వాక్యాన్ని మేము విన్నాం. మా హృదయాల్లో భద్రపరుచుకొని ఆ రీతిగా జీవించే కృపను మాకు నిత్యము దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. చెప్పబడిన ప్రార్థనా అంశాల కొరకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, నైనా డేవిడ్ రాజురెడ్డి గురించి ప్రార్థన చేస్తా ఉన్నాం. నాయన అన్యాయముగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు, సభలు నిర్వహిస్తూ ఉన్నప్పుడు నాయన అన్యాయముగా కేసులు పెట్టి రిమాండ్కు పంపడం జరుగుతూ ఉన్నది తండ్రి. ఆ బిడ్డను విడిపించండి. మీ కాపుదల, మీ సహాయము మా బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నా. దేవా, మీ యొక్క కలువరి శిలువ ప్రేమను ప్రకటించటానికి, మీ ప్రేమను వివరించటానికి కొంచెము కూడా అర్థం చేసుకోలేనటువంటి వారు అన్ని జనాంగముగా ఉన్నారు. ఆయన వారిని క్షమించండి. నీ దాసుని కుటుంబాన్ని నైనా మీరు కాపాడమని ప్రార్థన చేస్తా ఉన్నాం. సంపూర్ణమైన విడుదల బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అదేవిధంగా తంజావూరు జిల్లాలో ఉన్నటువంటి నైనా ఆ ప్రార్థనా మందిరాన్ని కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం. తండ్రి, ఎవరైతే మందిరాలను కూలగొట్టడానికి, తీసివేయటానికి, నైనా వాటిని నిర్మూలన చేయటానికి ఆలోచన కలిగి ఉంటూ ఉన్నారు. దేవా, మీ ప్రేమను గురించి వారు తెలుసుకోవటానికి జ్ఞానాన్ని ఇవ్వండి. వారి యొక్క ఆలోచన విధానాన్ని మార్చమని ప్రార్థన చేస్తా ఉన్నాం. వారిని క్షమించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అయ్యా, సహాయము చేయండి. ఆ బిడ్డను క్షమించండి. దేవా, కృప చూపండి. అనేకులు ఇదిగో తండ్రి, మా ప్రాంతాల్లో కూడా, అనేక ప్రాంతాల్లో కూడా సువార్తకు అడ్డు చెప్పేటటువంటి ప్రతి అంధకార దుష్ట శక్తులన్నిటినీ యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. కృప చూపమని, సహాయము చేయమని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ ఆత్మ సహాయాన్ని దయచేయమని, కృప చూపమని, ఆ కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, విడుదల దయచేయమని, ఈ రోజంతా కృపాక్షేమాలు దయచేయమని, ఇదిగో వాక్యం చెప్పిన బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అండి. ప్రేయర్ చేసుకుందాము. మా ప్రేంగల్ నాయన, దయగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి మరి ఒకసారి వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. ప్రభా, గడిచిన దినమంతా మమ్మల్ని కాచి కాపాడి మరి ఒక నూతన దినంలో నన్ను మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకెంతో వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. ప్రభా, ఈ దినం తండ్రి ప్రభా, నేను కూడా మీ యొక్క సన్నిధానంలో ప్రార్థించడానికి మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని, తరుణాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకున్నా తండ్రి ప్రభా. అంతేకాకుండా తండ్రి ప్రభా యునైటెడ్ క్రిస్టియన్ యూత్ టీంలో నన్ను కూడా ఒక పార్టిసిపెంట్ గా మీరు నన్ను ఉంచిన విధానాన్ని బట్టి ప్రభా, మీ బిడ్డలైన వారితో నేను కూడా ప్రతి ఉదయాన్నే తండ్రి ప్రభా వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రార్థించడానికి నాకు ఇచ్చిన మంచి సహవాసాన్ని బట్టి మీకెంతో వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి ప్రభా. తండ్రి, ఈ దినాన నాకు ఇచ్చిన విజ్ఞాపన ప్రార్థన బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభా. 2 విషయాల గురించి ప్రార్థించమని తండ్రి ప్రభా కోరారు తండ్రి. మొదటిగా తండ్రి ప్రభా మధ్యప్రదేశ్ తండ్రి ప్రభా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. తండ్రి ప్రభా దాని యొక్క క్యాపిటల్ భోపాల్ తండ్రి ప్రభా. ఇక్కడ తండ్రి ప్రభా 8,50,00,000 మంది ప్రజలు తండ్రి ప్రభా నివసిస్తున్నారు తండ్రి. అయితే తండ్రి మధ్యప్రదేశ్
ప్రతి ఒక్క ప్రజలు నివసిస్తున్న ప్రతి ఒక్కరూ తండ్రి ప్రభా మిమ్మల్ని తెలుసుకోవడానికి మీరు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అవును తండ్రి, మీరు నిజమైన దేవుడు తండ్రి, సత్యవంతుడైన దేవుడు తండ్రి ప్రభా, స్థిరమైన దేవుడు తండ్రి ప్రభా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు. నిజమైన దేవుడు తండ్రి ప్రభా, మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు తండ్రి, మమ్మల్ని రక్షించిన రక్షకుడు అయిన దేవుడు తండ్రి. మీరు ఒక్కడే దేవుడు తండ్రి ప్రభా. మీ ఆ సువార్త తండ్రి మీరు నిజమైన దేవుడు అనే సువార్త తండ్రి ప్రభా మధ్యప్రదేశ్ లో ఉన్న ప్రజలందరూ తెలుసుకునేలాగున తండ్రి ప్రభా ఆ సువార్త ఆ రాష్ట్రమంతా వ్యాపించినట్లు తండ్రి మీ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నాను. మీరు సహాయం చేయండి తండ్రి. అలాంటి ఎన్విరాన్మెంట్ తండ్రి, అక్కడ వెళ్ళి తండ్రి ప్రభా సువార్త ఆ ప్రజల మధ్య తండ్రి సువార్త కార్యం జరగడానికి సహాయం చేయండి. అక్కడ ఉన్న తండ్రి చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్ గారిని జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మీ యొక్క జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి ప్రభా. మీరే అతన్ని కూడా తండ్రి ప్రభా అతనిలో కూడా మీరు కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. అదే విధంగా తండ్రి వాతావరణం గురించి ప్రార్థించమన్నారు. అవును నాయన, గడిచిన రోజు నుంచి తండ్రి కంటిన్యూస్ గా తండ్రి ప్రభా హెవీ రెయిన్స్ తండ్రి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి ప్రభా. ఎంతో మంది తండ్రి ప్రభా ఇల్లు లేని వాళ్ళు తండ్రి, నివాసం లేక తండ్రి, ఎక్కడికి వెళ్ళాలో తెలియక తండ్రి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారి విషయమై మీ యొక్క పాసనలో మొరపెట్టుకుంటున్నాను దేవా. అదే విధంగా నాయన తండ్రి ప్రభా ఎంతో మంది విత్తనాలు నాటున్నారు తండ్రి ప్రభా. ఈ వర్షాల వల్ల తండ్రి వాళ్ళకి ఎలాంటి నష్టం రాకుండా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోమని తండ్రి ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. అదే విధంగా ఈ వర్షాల వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన తండ్రి. కమ్యూనికబుల్ డిసీజెస్ రాకుండా ఉండనట్లు మీరే సహాయం చేయండి ఆయన తండ్రి. ఎంతో మంది తండ్రి ప్రభా జ్వరాలతో బాధపడుతూ ఉన్నారు తండ్రి. వర్షాల వల్ల ఎక్కువగా జ్వరాలు రాకుండా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. కనికరించండి. ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కూడా మీరు సహాయం చేయండి ఆయన. వర్షాలు ఎక్కువ పడడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ బ్లాక్ అవ్వకుండా మీరే సహాయం చేయండి ఆయన దేవా. తండ్రి ప్రభా వర్షాలని తగ్గించమని మీ యొక్క పాసనలో మొరపెట్టుకున్నాను తండ్రి ప్రభా. జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ దినమంతట్లో మీరు నన్ను మమ్మల్ని కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన దివ్యమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. తీసుకుందాం. మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఈ యొక్క ఉదయకాలం సమయంలో ప్రార్థనలో పాల్గొన్న దేవుని బిడ్డలకును సేవకులకును ఈ దినమున వాక్య సందేశం సంబంధించిన బెదరుకును ఆయన కృపా కాపుదల సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. Amen. Amen. Amen.